హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమని ఒకసారి చూద్దాము. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో మీరందరూ కూడా ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతిరోజు కూడా 1 అవర్ కేటాయించాలండి. దానికి ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ ఇప్పటి నుంచే మనం చదువుకుంటూ ఉండాలి. సో ఏ ఎగ్జామ్ అయినా సరే సో ఒక 6 months కానివ్వండి లేకపోతే 1 year కానీ మీరు టార్గెట్ పెట్టుకున్నారు అంటే సో ఇప్పటి నుంచే కరెంట్ అఫైర్స్ చదవాలి. సో అలా చదివిన అభ్యర్థులకు మాత్రమే కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. దానితో పాటుగా మీరు కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు అంటే సో ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అనేది పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ సో ఇలాంటి జనరల్ స్టడీస్ మీద కూడా దాని ప్రభావాన్ని చూపించింది. సో అందువల్ల అడిషనల్గా కూడా మీకు ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుందండి. సో అందువల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిరోజు చదవండి. సో ఏదైతే ఎగ్జామ్కి ఒక 10 days ముందో లేకపోతే 1 week ముందో సో ఎలా చదువుతాము అంటే ఇబ్బంది పడతారు. సో అప్పుడు ఎక్కువ మార్కులు రావండి. సో చాలా తక్కువ లిమిటెడ్గా వస్తాయి. సో దానివల్ల జాబ్ మిస్ అయ్యే పరిస్థితి. సో ఏ ఎగ్జామ్లో చూసుకున్నా సరే సో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేవి లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. ఎక్కువగా ఈ కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వారే సో ఇటీవల కాలంలో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలను పొందారు. సో అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతిరోజు కూడా చదువుతూ ఉండవలసిందే. దాంతోపాటుగా చాలామంది అభ్యర్థులకి చాలామంది అడుగుతూ ఉంటారండి. సో కొన్ని డౌట్స్ అడుగుతూ ఉంటారు, సార్ గుర్తుండటం లేదు సార్ అని. సో ఒకసారి చదివితే గుర్తుండదండి. ఒక్కొక్కరికి 3 సార్లు చదవాలి, ఒకరికి 4 సార్లు రివిజన్ చేయాలి, 5 సార్లు చేయాలి. అలా గుర్తుండే వరకు చదువుతూనే ఉండాలండి. ఒకరికి కనీసం 2 times, కనీసం 3 times అలా రివిజన్ చేస్తూ ఉండాలి. సో ఒకసారి చదివితే ఎవ్వరికీ గుర్తుండదు. కనీసం 3 నుంచి 4 సార్లు రివిజన్ చేయాలి. నిన్నేం చదివామో మళ్ళీ ఈరోజు చదివి ఈరోజుది చదువుతూ కంటిన్యూ చేయాలి. మళ్ళీ రేపు చదవాలనుకుంటుంది మొన్నటిది, ఈరోజుది, సో నిన్నటిది, తర్వాతది మొత్తం కలిపి అలా చదువుకుంటూ వెళ్ళాలండి. సో అందువల్ల ప్రతిరోజు కూడా చదువుతూ ఉండాలి. రైట్. సో ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చూసినట్లయితే నారాయణప్ప జయరామ్కు కర్మవీర్ చక్ర అవార్డు ప్రదానం అని చెప్పేసి రావడం జరిగిందండి. సో నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా మనము ఏదైతే ఈ యొక్క ప్రకృతి వ్యవసాయానికి గాను అనంతపురం జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి నారాయణప్పకు ఈ యొక్క కర్మవీర్ చక్ర అవార్డు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసామండి. మళ్ళీ ఈరోజు కూడా డిస్కస్ చేస్తున్నాం. ఎందుకు సార్ అంటే మరొక కరెంట్ అఫైర్స్ అని వార్తలోకి రావడం జరిగింది. ఏంటి సార్ అంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి నారాయణప్పతో పాటుగా జయరామ్ గారికి కూడా ఈ అవార్డు ఇవ్వడం జరిగిందండి. సో అందువల్ల నిన్న మన కరెంట్ అఫైర్స్లో జయరామ్ గురించి మనం కవర్ చేయలేదండి. బట్ ఈరోజు అనేది జయరామ్ కూడా వార్తల్లోకి వచ్చారు. ఇతను శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో ఇతను ఎందుకు గాను ఇతనికి ఇచ్చారు అంటే నిన్న నారాయణప్ప గురించి మనం మాట్లాడుకున్నామండి, అయిపోయింది. సో 30 సెంట్లలో 20 రకాల పంటలు పండించారని, ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నాం గాను ఇతనికి ఇచ్చారని, మొత్తము గోల్డ్, సిల్వరు, బ్రాంజ్, సో కాంసం అని చెప్పేసి అంటాం. ఆ కాంసం విభాగంలో నారాయణప్ప ఈ అవార్డుకి సెలెక్ట్ అయ్యారని, యుఎన్ఓ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క అవార్డు ఇస్తూ ఉంటారని చెప్పేసి సో మనం నిన్నటి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాం. సో ఈరోజు వచ్చేసరికి ఈ నారాయణప్పతో పాటుగా శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, సో అతను వచ్చేసరికి పోలకి జయరామ్ అని చెప్పేసి అంటామండి పూర్తిగా. సో ఇతనికి కూడా కర్మవీర్ చక్ర అవార్డు తీసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఈయన ఏం చేశారట, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలలో లక్షలాది మంది విద్యార్థుల జీవన ప్రమాణాలకు సో వాటి యొక్క ప్రమాణాల కోసం అభివృద్ధి చేశారట. అంటే వాళ్ళ యొక్క ప్రమాణాల అభివృద్ధికి కృషి చేశారు అని చెప్పేసి ఈ అవార్డు ఇవ్వడం జరిగిందండి. సో ఈయనకైతే మాత్రం నారాయణప్పకైతే మాత్రం ప్రకృతి వ్యవసాయంలో ఇచ్చారు. సో ఇతనికైతే మాత్రము విద్యార్థుల జీవన ప్రమాణాలను అభివృద్ధి చేయడంలో భాగంగా ఇచ్చారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ అవార్డు అనేది సో ఎవరైతే స్పోర్ట్స్ రంగంలో కానివ్వండి, అదేవిధంగా మనకి సోషల్కి సంబంధించిన సామాజిక సేవలో కానివ్వండి, కళలు కానివ్వండి, ఇన్నోవేషన్, రియల్ హీరోస్ అనే కేటగిరీ కింద ఈ అవార్డుని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. సో నిన్నటి కరెంట్ అఫైర్స్ కూడా డిస్కస్ చేసాం. ఈరోజు మాత్రం సో కొత్తగా ఒక వ్యక్తి వచ్చారండి. ఆయన శ్రీకాకుళానికి సంబంధించిన వ్యక్తి, సో పోలకి జయరామ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నిన్నటి కరెంట్ అఫైర్స్లో ఈ పేరు యాడ్ చేసుకోండి వెళ్ళి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత వృద్ధి 6.4% అని చెప్పేసి సో మనకి ఏవైతే మనకి S&P వాళ్ళు అండి, S&P అని చెప్పేసి అంటామండి. S&P అంటే స్టాండర్డ్స్ అండ్ ప్యూర్స్ అని చెప్పేసి అంటామండి. ఇది అమెరికాకి సంబంధించినటువంటి ఒక సంస్థ అండి. వీళ్ళు ఏం చేస్తారంటే వివిధ దేశాలలో గ్రోత్ రేట్, జీడిపి గ్రోత్ రేట్ ఎలా ఉంది అని చెప్పేసి అంచనాలు వేస్తూ ఉంటారు. ఇది ప్యూర్గా మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తామండి. ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయొచ్చు. సో ఇది ఎకానమీ కింద తీసుకున్నట్లయితే
2022-23 ఈ ఆర్థిక సంవత్సరానికి 6.4% ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. సో గతంలో 6% ఉండేదన్నారు, ఇప్పుడు 6.4% పెంచాము అని చెప్పి చెప్తున్నారండి. సో మనం ప్రతిసారి డిస్కస్ చేస్తూ ఉంటామండి. ఏంటి సార్ అంటే సో ఏవైతే ఇలాంటి ప్రిడిక్షన్స్ అండి, అంచనా వేయటం అంటారనమాట. సో ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి, మనం ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి. ఆ పాయింట్ గుర్తుంచుకోండి. మీరు గతంలో S&P దగ్గర 6% అని చెప్పేసి రాసుకున్నారండి, ఇప్పుడు దాన్ని స్ట్రైక్అవుట్ చేసి 6.4 అని రాసుకోండి, ఎందుకంటే పెంచారు. మళ్ళీ రేపు మళ్ళీ ఇంకొకసారి రావచ్చు అండి, అది 6.4 కాస్త 7 అవ్వచ్చు, లేకపోతే 6.3 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, చెప్పలేం. అట్ ప్రజెంట్ మాత్రం సో 6%గా ఉండాల్సింది జీడిపి గ్రోత్ 6.4గా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు ప్రొడక్ట్ చేయడం జరిగిందండి. అదేవిధంగా వీరే ఎకనామిక్ అవుట్లుక్ ఫర్ ఏషియా పసిఫిక్ అని చెప్పేసి అంటారు. ఈ నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. జనరల్గా కూడా ఎకనామిక్ అవుట్లుక్ ఫర్ ఆసియా పసిఫిక్ నివేదికను ఎవరు రిలీజ్ చేస్తారు సార్ అంటే S&P అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది అమెరికాకు సంబంధించినటువంటి ఒక సంస్థ అండి. పూర్తిగా చెప్పాలంటే స్టాండర్డ్స్ అండ్ ప్యూర్స్ అని చెప్పేసి అంటాం. సో ఇది దీనికి సంబంధించింది. ఇంకా వీరేం చెప్పారు అంటే 2024-25 ఈ ఆర్థిక సంవత్సరంలో 6.4% గ్రోత్ రేట్ ఉండవచ్చు అని చెప్పేసి చెప్పారండి. 2023-24 సంవత్సరానికి గాను సో 6.4, అట్ ద సేమ్ టైం 24-25 కూడా 6.4 ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు చెప్పారు. ఎవరు? S&P వారు. ఇప్పుడు ఇటీవల కాలంలో మనం ప్రతిసారి డిస్కస్ చేస్తూ ఉంటాం. సో ఇంకోసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తానండి. ఇటీవల కాలంలో RBI ఎంత చెప్పింది, ఫిచ్ రేటింగ్స్ ఏజెన్సీ ఎంత చెప్పింది, అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ ఎంత చెప్పింది, IMF ఎంత చెప్పింది, ఇలాంటివి కూడా ఒకసారి చూద్దాం. సో ఆల్రెడీ మీరు రాసుకున్నారంటే ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ ప్రకారము 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇవన్నీ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంత గ్రోత్ రేట్ ఉండవచ్చు అని చెప్పేసి అంచనా వేశారండి. సో మనకి 6.5% అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం, వరల్డ్ బ్యాంక్ ప్రకారం 6.3నే, IMF ప్రకారం కూడా 6.3నే, ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ అంటాము అది కూడా 6.3నే, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB అంటాము 6.3నే, OECD 6.3, సో UBS అని చెప్పేసి అమెరికాకి సంబంధించిందండి, ఇది కూడా 6.3. ఇవన్నీ కూడా 6.3 అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఒక టేబుల్ వేసుకొని ఇవన్నీ కూడా రాసుకోండి అండి. సో ఇదంతా కూడా ఈజీగా ఉందని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు అన్నీ. సో ఆర్బీఐ కానివ్వండి, వరల్డ్ బ్యాంక్, IMF, ఫిచ్, ADB, OECD, UBS, సో ఇవన్నీ కూడా 6.3నే. అదేవిధంగా గోల్డ్ మ్యాన్ సాక్స్ అని చెప్పేసి UK కంట్రీకి సంబంధించిందండి. సో ఇది చూసినట్టయితే 6.2%, మూడీస్ అయితే మాత్రము సో 6.1%గా జీడిపి గ్రోత్ రేట్ ఉండవచ్చు అని చెప్పేసి అంచనాలు వేయడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ADB ఎంత అంచనా వేసింది 23-24 సంవత్సరానికి గాను అని చెప్పేసి అడగొచ్చండి. సో ఇవన్నీ డేటా అంతా కూడా 2023-24 ఆర్థిక సంవత్సరానికి, అంటే ఈ సంవత్సరానికి ఎంత ఉండబోతుంది అనే దాని మీద ప్రిడిక్షన్స్ గుర్తుంచుకోండి. పర్టికులర్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 6.5% ఉండొచ్చు అని చెప్పేసి 2023-24 చెప్పడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బూకర్ ప్రైజ్ విజేత పాల్ లించ్ అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి. సో ఇది మనం చూసినట్లయితే ఇతను రచించినటువంటి నవల అండి. ఏంటి సార్ ఆ నవల అంటే ప్రాఫెట్ సాంగ్ అని చెప్పేసి అంటామండి. ఈ ప్రాఫెట్ సాంగ్ నవలకి ఈ పురస్కారం దక్కింది. అయితే ప్రతిష్టాత్మకమైన బూకర్ ప్రైజ్ను 2023 సంవత్సరానికి గాను ఐర్లాండ్ రచయిత, ఆయన పేరే పాల్ లాంచ్, ఇది మాట్లాడుకున్నాం కదండి. సో బూకర్ ప్రైజ్ విజేత ఎవరు సార్ అంటే పాల్ లించ్ అని చెప్పేసి అంటామండి. సో పాల్ లించ్ అని చెప్పేసి అంటాము. ఇతను ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి సార్ అంటే ఐర్లాండ్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి. సో ఏ పుస్తకానికి కానీ వచ్చింది సార్ అంటే ప్రాఫిట్ సాంగ్ అనే దానికి రావడం జరిగింది. సో ఇదే విధంగా ఈ అవార్డు ఏ దేశం ఇస్తుంది సార్ అంటే బూకర్ ప్రైజ్ అవార్డుని UK కంట్రీ ఇస్తుందండి. సో UK కంట్రీ ఇస్తుంది. క్యాష్ ప్రైజ్ సరికి 50,000 పౌండ్స్గా ఉంది. 50,000 పౌండ్స్ అండి, పౌండ్స్ నాట్ రూపీస్, ఎందుకంటే UK కంట్రీ కదా ఇస్తుంది, బ్రిటన్ కదా. సో అందువల్ల పౌండ్స్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అంతకుముందు కూడా గతంలో సో మనకి ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అని ఉంటుందండి, అది వేరు ఇది వేరు. సో ఇది వచ్చేసరికి సో ఏదైతే ఒకళ్ళే ఉంటారండి, దీంట్లో ట్రాన్స్లేటర్ కానివ్వండి, సో రచించిన వాళ్ళు ఎవరు ఉంటారు, ఒకే ఒకళ్ళు ఉంటారు. ఆ బుక్ అనేది ఇంగ్లీష్లోనే రచించబడుతుంది, ఇంగ్లీష్లోనే పబ్లిష్ చేయబడుతుంది. సో అది బూకర్ ప్రైజ్. ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అనుకోండి గోస్పోండిన్ నౌ అనే వ్యక్తికి ఇవ్వడం జరిగిందండి. దాంట్లో ఇద్దరు ఉంటారండి. సో ఒక బుక్ని ఏదైనా ఒక భాషలో రచించబడి అది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయబడుతుంది, అంటే దాంట్లో ట్రాన్స్లేటర్ అండ్ ఆథర్ ఇద్దరు ఉంటారనమాట. అట్లా 2023కి సంబంధించి గోస్పోండినో అని చెప్పేసి బల్గేరియా కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తికి, అదేవిధంగా ఇంకొక ఆమె అమెరికాకి సంబంధించి ఏంజెలా రోడెల్ అని చెప్పేసి ఒక ఆమె ఉన్నారండి. వీళ్ళిద్దరికి ఇవ్వడం జరిగిందండి. ఏంటి? ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్. ఇది వచ్చేసరికి బూకర్ ప్రైజ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ఎనఫ్, సరిపోతుంది.
రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే హార్న్బిల్ ఫెస్టివల్ 2023. సో ఈ కల్చరల్ ఎక్స్ట్రావేగన్స్ ఇన్ నాగాలాండ్. సో మనకి చాలా ఎగ్జామ్లో కూడా హార్న్బిల్ ఫెస్టివల్ ఏ స్టేట్లో సెలబ్రేట్ చేస్తూ ఉంటారని చెప్పేసి అడుగుతారండి. నాగాలాండ్ అని చెప్పేసి అంటాము. నాగాలాండ్లో హార్న్బిల్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. బేసిక్ క్వశ్చన్ అండి. సో ఇది అందరూ ఆన్సర్ చేస్తారు. అయితే ఇటీవల కాలంలో ఎగ్జామినర్ ప్యాటర్న్ మార్చాడండి. ఏమని? సో హార్న్బిల్ ఫెస్టివల్ సో ఏ మంత్లో సెలబ్రేట్ చేస్తారని చెప్పేసి ఇలా అడుగుతున్నారండి. సో ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే బీహు ఫెస్టివల్ కానివ్వండి, మనకి రీసెంట్గా కంబాలా ఈవెంట్స్ జరిగినాయండి కర్ణాటకలో. సో మనకి నవంబర్ 25, 26 2 days నవంబర్లో జరుగుతాయి కంబాలా ఈవెంట్స్. అదేవిధంగా జల్లికట్టు పోటీలు అని చెప్పేసి ఏ మంత్లో జరుగుతాయి అని చెప్పేసి జనవరిలో జరుగుతాయండి. సో బ్రహ్మోత్సవాలు ఎక్కడ జరుగుతాయి అంటే ఏ మంత్లో జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి అనేది కామనేనండి. సో అందరూ చదువుకోవాల్సిందే. దాంతోపాటుగా ఏ మంత్లో సెలబ్రేట్ చేస్తారు, ఓనం ఫెస్టివల్ ఏ మంత్లో సెలబ్రేట్ చేస్తారు, ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల హార్న్బిల్ ఫెస్టివల్ అనేది డిసెంబర్ మంత్లో సెలబ్రేట్ చేస్తారండి. 10 days జరుగుతుంది. డిసెంబర్ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు సో ఈ యొక్క హార్న్బిల్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఎక్కడ అని అడుగుతారు? నాగాలాండ్. అదేవిధంగా సో అరౌండ్ 12 kilometers ఫ్రమ్ ద స్టేట్ క్యాపిటల్ ఆఫ్ కొహిమా. సో కొహిమా అంటే నాగాలాండ్ క్యాపిటల్ వచ్చేసరికి కొహిమా అండి. సో ఆ సరౌండింగ్లో 12 kilometers ఉన్నటువంటి పరిధిలో ఏవైతే ప్రాంతాలు ఉంటాయో సో ఆ ప్రాంతంలో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ ఫెస్టివల్ని 2000 నుంచి అండి 2000 సంవత్సరం నుంచి సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు సార్ ఈ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ చేయడానికి అంటే సో ఆ యొక్క ట్రైబ్స్ మధ్య సో ఫ్రెండ్షిప్ కోసం అండి. అంటే మనకి ఏదైతే మనకి ఈ యొక్క ట్రైబ్స్లో వాళ్ళకి కొంచెం సామరస్యంగా పెంచాలి అని చెప్పేసి ఈ యొక్క ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో మనకి ఈ యొక్క హార్న్బిల్ ఫెస్టివల్ 2000ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. సో ఎంకరేజింగ్ ఇంటర్ ట్రైబల్ ఇంటరాక్షన్స్ అని చెప్పేసి అంటామండి. సో ఒక ట్రైబ్కి స్నేహపూర్వక వాతావరణం ఉండాలి అని చెప్పేసి సో దీన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. దాదాపుగా ఒక 7 నుంచి 8 ట్రైబ్స్ అనేవి దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. సో దీనిని ఫెస్టివల్స్ ఆఫ్ నాగాలాండ్ అని కూడా అంటారండి. ఈ ఫెస్టివల్స్కి మరో పేరు ఏంటి సార్ అంటే ఫెస్టివల్ ఆఫ్ నాగాలాండ్ అని చెప్పేసి అంటాం. సో మనకి ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అని చెప్పేసి కూడా ఈ యొక్క హార్న్బిల్ ఫెస్టివల్ అంటాం, గుర్తుంచుకోండి. సో వీటితో పాటుగా మరి నాగాలాండ్కి సంబంధించినటువంటి ఇటీవల కాలంలో ఎస్ఎస్సిలో, ఎంటీఎస్లో, సిజిఎల్లో, సిహెచ్ఎస్ఎల్లో అడుగుతున్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. నాగాలాండ్ స్టేట్కి సంబంధించి చూసినట్లయితే మిమికుట్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటామండి. దాన్ని మిమ్కుట్ ఫెస్టివల్ అని కూడా అంటాం. సో మనకి మిమ్కుట్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటాం. జనవరి 17వ తారీఖున సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో డేట్ అనేది పర్టికులర్గా గుర్తుంచుకోకపోయినా మంత్ గుర్తుంచుకోండి, జనవరి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఆ తర్వాత సక్రేని చాలా ఇంపార్టెంట్ అండి. సక్రేని ఫెస్టివల్ అని చెప్పేసి ఫిబ్రవరి మంత్లో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత తులూని ఫెస్టివల్ అని చెప్పేసి, అదేవిధంగా అలోయింగ్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటాము. ఇవన్నీ కూడా మనకి నాగాలాండ్లో ఫేమస్ ఫెస్టివల్స్ అండి. సో గతంలో ఎస్ఎస్సిలో అడిగినటువంటి ఫెస్టివల్స్. సో చాలా జాగ్రత్తగా చదువుకోవాలండి. ఖచ్చితంగా ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా ఫోక్ డాన్స్ అండ్ ఫెస్టివల్స్ నుంచి అదొక బిట్టు ఇదొక బిట్టు 2 bits ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. వాటిల్లో నాగాలాండ్ నుంచి హార్న్బిల్ ఫెస్టివల్, మిమ్కుట్ ఫెస్టివల్, సక్రేని ఫెస్టివల్, తులిని ఫెస్టివల్ అండ్ అలోయింగ్ ఫెస్టివల్ అని చెప్పేసి మొత్తము ఈ 5 ఫెస్టివల్స్ గుర్తుంచుకోండి. హార్న్బిల్కి మరో పేరు ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అని చెప్పేసి అంటాం. సో డిసెంబర్ మంత్లో సెలబ్రేట్ చేస్తూ ఉంటాం, గుర్తుంచుకోండి. సో అదేవిధంగా మరి నాగాలాండ్ అనగానే మనకి ఇటీవల కాలంలో ఒక మంచి పాయింట్ గుర్తు రావాలండి. ఏంటి సార్ అంటే నాగాలాండ్ అసెంబ్లీల సీట్ల సంఖ్య 60 అండి. సో ఇప్పటి వరకు నాగాలాండ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 2 మహిళలు ఎమ్మెల్యేలు కావడం జరిగిందండి. దాంట్లో ఫస్ట్ మహిళ ఎమ్మెల్యేలుగైన మహిళల్లో హెకాని జకాలు అని చెప్పేసి ఒక ఆమె వార్తల్లోకి వచ్చింది. సో ఆమె దిమాపూర్ 3కి కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గంగా ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయినటువంటి వ్యక్తి మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే ఎవరు సార్ అంటే హెకాని జకాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఆ తర్వాత సెకండ్ ఉమెన్ ఎమ్మెల్యే ఎవరు సార్ అంటే సల్హోత్రు కుసే అని చెప్పేసి అంటామండి. సో హెకాని జకాలు అనేమో ఫస్ట్, తర్వాత సల్హోత్రు కుసే అని చెప్పేసి ఈమె అంగామి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అవడం జరిగింది. సో ఈ 2 పాయింట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. ఏంటి సార్ అంటే హెకాని జకాలు, సల్హోత్రు కుసే. సో దీస్ 2 persons ఆర్ ఉమెన్ ఎమ్మెల్యేస్ ఫ్రమ్ నాగాలాండ్ ఫర్ ద ఫస్ట్ టైం సో అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇన్ 2023. సో ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో సో వీళ్ళు ఫస్ట్ టైము ఎమ్మెల్యేలుగా రావడం జరిగింది. 60 సీట్లు ఉంటాయండి నాగాలాండ్కి సంబంధించినటువంటి అసెంబ్లీలో అనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే దివ్యాంగుల కోసం అమెజాన్ ప్రత్యేక కార్యక్రమం.
సో అమెజాన్ వారండి, తెలియనట్టు ఎవరు ఉంటారండి. సో ఇది వచ్చేసరికి ఈ కామర్స్ కంపెనీ, అమెరికాకి సంబంధించింది. జెఫ్ బెజోస్ అనే వ్యక్తి సో అమెజాన్ ఫౌండర్ అండ్ సీఈగా ఉండడం జరిగింది. సో ఇది వాషింగ్టన్ డీసీ అమెరికా ప్రధాన కేంద్రాలయంగా పనిచేస్తూ ఉంటుంది. సో మరి వీరు మన ఇండియాకి సంబంధించి అమెజాన్ ఇండియా అంటే వాళ్ళ యొక్క స్టోర్స్ డిఫరెంట్ కంట్రీస్లో ఉంటాయి కదా. సో అట్లానే మన అమెజాన్ ఇండియా స్టోర్ వాడు వీళ్ళు ఏం చేశారు సార్ అంటే దివ్యాంగుల కోసం సో వాళ్ళల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలుగు తీసి వారికి ఉపాధి కల్పించేందుకు అమెజాన్ ఇండియా వాళ్ళు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమం పేరు ఏంటి సార్ అంటే అరోరా అని చెప్పేసి అంటామండి. సో బాగా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఏదైతే ఈ యొక్క వికలాంగులను గుర్తించి వాళ్ళకి ప్రత్యేకమైన స్కిల్స్ నేర్పించి ఆ స్టోర్స్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కల్పిస్తాము అని చెప్పేసి ఈ అమెజాన్ వాళ్ళు చెప్పడం జరిగిందండి. అంటే డెలివరీ పాయింట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఫ్రాంచైజెస్ అక్కడ డెలివరీ చేయడానికి అకౌంటింగ్ సెక్షన్ ఇలాంటివి ఉంటాయి కదా, దాంట్లో మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తాము అని చెప్పేసి ఆ కార్యక్రమానికి అరోరా అని చెప్పేసి పేరు పెట్టారండి. మనకి రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింద ఇచ్చిన ఏ కంపెనీ ఇటీవల కాలంలో దివ్యాంగుల కోసం అరోరా అనే ఒక కార్యక్రమాన్ని ప్రకటించిందని చెప్పేసి అడుగుతారు, దట్ ఈజ్ అమెజాన్. లేకపోతే అమెజాన్ వారు ఇటీవల కాలం దివ్యాంగుల కోసము సో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, ఈ క్రింద ఇచ్చిన ఆప్షన్లో దాని కార్యక్రమం పేరేంటి అని చెప్పేసి అడగవచ్చు, ఎలా అయినా అడగవచ్చు, గుర్తుంచుకోండి అరోరా. సో ఇటీవల కాలంలో అమెజాన్ అనగానే అమెజాన్ వాళ్ళు పోస్టల్ వాళ్ళతో కూడా టైఅప్ అయ్యారండి. ఏదైతే పోస్టల్కి సంబంధించిన డెలివరీ కార్యక్రమానికి కూడా అమెజాన్ వాళ్ళు టైప్ అవడం జరిగిందని చెప్పేసి మన కరెంట్ అఫైర్స్లో చదువుకున్నాం, అది కూడా ఒకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా అమెజాన్ అనగానే జెఫ్ బెజోస్ ఇందాక మాట్లాడుకున్నాం కదండి. సో అమెజాన్ ఫౌండర్ అండ్ హెడ్. అదేవిధంగా 1994లో దీన్ని ఏర్పాటు చేశారు వాషింగ్టన్ డీసీ కేంద్రంగా. సో మీరు ఇలాంటి టెక్ కంపెనీస్ కానివ్వండి, ఈ కామర్స్ కంపెనీ కానివ్వండి, సో వీళ్ళ యొక్క హెడ్స్ ఎవరు అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారండి. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, సో మన ట్విట్టర్ చూసినట్లయితే సో మనకి ఏదైతే లిండా ఎక్కరిన్నో అని చెప్పేసి ఒక ఆమె ఉన్నారు, అది గుర్తుంచుకోవాలి. యూట్యూబ్ నీల్ మోహన్ అనే వ్యక్తి కొత్తగా రావడం జరిగింది యూట్యూబ్ సిఈఓగా. సో ఇలాంటివండి. అడోబ్కి సంబంధించి శాంతన్ నారాయణ్ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా మనకి అమెజాన్కి సంబంధించి జెఫ్ బెజోస్ అని చెప్పేసి అంటాం. సో మనకి స్పేస్ ఎక్స్కి సంబంధించి ఎలాన్ మాస్క్, టెస్లా ఎలాన్ మాస్క్ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా ఫేస్బుక్కు సంబంధించి మార్క్ జూకర్బర్గ్ అని చెప్పేసి అంటాం. సో ఇలా పెద్ద పెద్ద కంపెనీస్కి, టెక్ కంపెనీస్ కానివ్వండి, ఈ కామర్స్ కంపెనీస్ కానివ్వండి, ఇలాంటి వాటికి సో హెడ్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారండి. సో ఇటేమో పేర్లు ఇస్తారు, వాళ్ళ ఇటు కంపెనీస్ ఇస్తారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి, అవి కూడా ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. సో ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మనం గతంలో కూడా డిస్కస్ చేసాం. సో మీరు మీ దగ్గర నోట్స్ ఉంది, మీరు రాసుకున్నారు, సో మీ దగ్గర పీడిఎఫ్లు ఉన్నాయి, ఒకసారి క్విక్ రివిజన్ చేయండి, 1 మార్క్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది ఎగ్జామ్లో, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రపంచంలో నిజం కోసం ఆరాటం అని చెప్పేసి సో ఏదైతే ఒకటి ఆన్లైన్లో అత్యధికులు ఈ యొక్క అథెంటిక్ అనే ఒక పదాన్ని ఎక్కువగా సెర్చ్ చేశారంటండి ఆన్లైన్లో. చూడండి, సో మనకి ఏంటంటే ఆ పదం, సో ఈ పదాన్ని బాగా గుర్తుంచుకోండి, అథెంటిక్ అని చెప్పేసి అంటాం. సో ఈ అథెంటిక్ని, ఈ పదాన్ని ఎక్కువగా ఆన్లైన్లో సెర్చ్ చేశారు అని చెప్పేసి సో ఒక నిఘంటు సంస్థ చెప్పడం జరిగిందండి. ఏంటి సార్ ఆ నిఘంటు సంస్థ అంటే సో మనకి మెరియం వెబ్స్టర్ నిఘంటు కంపెనీ అని చెప్పేసి అంటామండి. సో ఈ యొక్క మెరియం వెబ్స్టర్ వీళ్ళ యొక్క డిక్షనరీలో, ఈ యొక్క నిఘంటువులో 5 లక్షల పదాలు ఉన్నాయండి. ఈ లక్షల పదాలు ఉన్నాయి. ఈ 5 లక్షల పదాల్లో ఎక్కువగా ఏ పదం కోసం సెర్చ్ చేశారంటే సో మనకి అథెంటిక్ అనే పదం కోసం సెర్చ్ చేశారని చెప్పేసి ఈ కంపెనీ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారండి, డీప్ ఫేక్ అని చెప్పేసి న్యూస్లోకి వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్గా ఒక మనిషి యొక్క ఫేస్ని కానివ్వండి, వాళ్ళ యొక్క హావభావాలు కానివ్వండి, వాళ్ళ శరీర ఆకృతులు కానివ్వండి, యాజ్ ఇట్ ఈజ్గా సో మనకి సృష్టించి సోషల్ మీడియాలో పెడుతున్న సందర్భాలు ఉన్నాయి. సో కొంతమంది పోర్న్ వీడియోస్ కూడా పెడుతున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇది ప్రపంచానికే పెద్ద సవాళ్ళు అని చెప్పేసి కూడా నరేంద్ర మోదీ గారు మాట్లాడటం జరిగింది. సో ఇలా డీప్ ఫేక్ అంటే నకిలీ ఏదో ఒరిజినల్ ఏదో తెలుసుకోలేని పరిస్థితిలో ప్రపంచం ఉంది అని చెప్పేసి సో దీనికోసమే అథెంటిక్ అనే పదాన్ని ఎక్కువగా సెర్చ్ చేశారని చెప్పేసి ఈ యొక్క మెరియం వెబ్స్టర్ వాళ్ళు చెప్పడం జరిగింది. రేపు మనకి ఎగ్జామ్లో సో ఈ యొక్క మెరియం వెబ్స్టర్ నిఘంటువు ప్రకారం ఎక్కువగా ఏ పదాన్ని ఎక్కువగా సెర్చ్ చేశారు అంటే సో మనకి అథెంటిక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదే అథెంటిక్ అంటే తెలుగులో ఏంటి సార్ అంటే నిజమైన, సో మనకి విశ్వసనీయమైన, ప్రామాణికమైన అని చెప్పేసి అంటామండి. సో దీనికోసమే సెర్చ్ చేశారట. తర్వాత డీప్ ఫేక్ అనే పదాన్ని కూడా ఎక్కువగా సెర్చ్ చేశారు, బట్ ఫస్ట్ ప్లేస్లో మాత్రం ఇది గుర్తుంచుకోండి అథెంటిక్ అని చెప్పేసి. దాంతోపాటుగా లవ్ అనే ఒక పదాన్ని కూడా ఎక్కువగా సెర్చ్ చేయటం, ఇలాంటి కొన్ని పదాలు ఉన్నాయండి. అన్నిటికాడికంటే అథెంటిక్ అంటే ఏంటి అసలు అని చెప్పేసి ఈ పదాన్ని ఎక్కువగా సెర్చ్ చేశారని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో స్ట్రైట్గా వర్డ్ గుర్తుంచుకోండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే న్యూజిలాండ్కు కొత్త ప్రధానిగా ఒక వ్యక్తి రావడం జరిగిందండి. అతనే మనకి క్రిస్టఫర్ లక్సన్ అని చెప్పేసి అంటామండి. సో న్యూజిలాండ్ ప్రధానిగా సో ఎవరు కొత్తగా ఒక వ్యక్తి వచ్చారు,
క్రిస్టఫర్. సో మనకి కొత్తగా వచ్చిన వ్యక్తి క్రిస్టఫర్ లక్సన్ అని చెప్పేసి అంటాం, ఇతను రావడం జరిగిందండి. సో మరి దీనికి సంబంధించి క్రిస్టఫర్ లక్సన్ గారి గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇతను కన్జర్వేటివ్ నేషనల్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో అతను పొలిటికల్ పార్టీ ఏంటి సార్ అంటే కన్జర్వేటివ్ నేషనల్ పార్టీ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా న్యూజిలాండ్ క్యాపిటల్ వచ్చేసరికి వెల్లింగ్టన్ అంటాం. సో దాని యొక్క కరెన్సీ వచ్చేసరికి న్యూజిలాండ్ డాలర్గానే ఉంది. దాంతోపాటుగా న్యూజిలాండ్ అనగానే ఇటీవల కాలంలో మీరు చూసినట్లయితే సో న్యూజిలాండ్ దేశంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చారండి. ఏంటి సార్ ఆ చట్టం అంటే సో ఎవరైతే 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యూత్ అక్కడ ఉంటారో వాళ్ళకి సిగరెట్స్ అమ్మటం సో నిషేధం అని చెప్పేసి చట్టం తీసుకొచ్చారండి. అంటే ఈ 19 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యూత్కి అక్కడ సిగరెట్స్ అని చెప్పేసి అంటామా, సో మనకి సిగరెట్స్ ధూమపానం అని చెప్పేసి అంటామండి. సిగరెట్స్ ధూమపానం వీటిని అమ్మినా లేకపోతే అమ్మిన సంస్థలకు జరిమానాతో పాటు జైలు శిక్ష విధించడం, తాగిన వారికి కూడా జైలు శిక్ష విధించడం, జరిమానా వేస్తామని చెప్పేసి ఇటీవల కాలంలో ఒక చట్టాన్ని తెచ్చారు. అయితే ఇప్పుడు వచ్చిన ఆయన ఇది క్రిస్టఫర్ లక్సన్ గారు ఏం చెప్పారు, సో ఈ చట్టాన్ని మేము రద్దు చేస్తాము అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో మీరు గతంలో కరెంట్ అఫైర్స్లో చదువుకున్నారు, కావాలని గుర్తెచ్చుకోండి. సో ఈ సిగరెట్స్ని బ్యాన్ చేస్తున్నట్టు స్మోక్ ఫ్రీ కంట్రీ మొట్టమొదటిసారిగా 19 సంవత్సరాలు లోపున్న యూత్కి సిగరెట్లు అమ్మకూడదు, నిషేధం, వారు తాగకూడదు, చట్టరీత్యా నేరం అని చెప్పేసి ఒక చట్టాన్ని తెచ్చిన దేశం న్యూజిలాండ్ అని చదువుకున్నారు. ఆ చట్టాన్ని ఇప్పుడు మీరు రద్దు చేస్తాము అని చెప్పేసి కొత్తగా వచ్చినటువంటి ప్రధాని క్రిస్టఫర్ లక్సన్ గారు చెప్పడం జరిగింది. సో అదొకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసామండి, ప్రతిసారి డిస్కస్ చేస్తాం. సో మనము ఫిన్లాండ్కి సంబంధించి, స్పెయిన్కి సంబంధించి, సో ఇలా పోర్చుగల్కి సంబంధించి, అదేవిధంగా మనకి సింగపూర్కి సంబంధించిన ప్రధానులు పిఎంలు మారారని చెప్పేసి డిస్కస్ చేశాం. సో వాటితో పాటు ఈరోజు మనకి కొత్త ప్రధానిగా న్యూజిలాండ్ ప్రధానిగా క్రిస్టఫర్ లక్సన్ గారు వచ్చారు. యాడ్ చేసుకోండి అక్కడికి వెళ్ళి. 2 days క్రితం కూడా వరుసగా చెప్పామండి ఏ దేశానికి ఏ ప్రధానమంత్రులు లేదా ఏ ప్రెసిడెంట్లు వచ్చారని చెప్పేసి. సో లాస్ట్ టైం ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా మనకి ఇటు సైడ్ వచ్చేసరికి ప్రధానులు కానీ పిఎంలు కానీ పేరు ఇచ్చి వాళ్ళ కంట్రీస్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల మీరు వెరీ రీసెంట్గా ఇటీవల కాలంలో ఏదైనా దేశాలకు సంబంధించిన ప్రధానులు కానివ్వండి, ప్రెసిడెంట్ కానీ చేంజ్ అయితే ఖచ్చితంగా వాళ్ళ పేర్లు మనం తెలుసుకోవాల్సిందే. వాళ్ళ పేర్లు ఏ దేశానికి వచ్చారో తెలుసుకోండి, ఇట్ ఈజ్ ఎనఫ్, సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కపిల్ దేవ్ రిలీజ్డ్ ద బుక్ థ్రెడ్ బై థ్రెడ్ ద ఎస్ కుమార్స్ స్టోరీ. సో కపిల్ దేవ్ గారు అండి, తెలియని వ్యక్తి ఎవరంటూ ఉండరు. సో క్రికెట్కి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఒకప్పుడు మనకి కెప్టెన్గా చేశారు, వరల్డ్ కప్ని కూడా తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. సో అయితే మనకి ఏదైతే దీనికి సంబంధించి అతను ఒక బుక్ని రిలీజ్ చేశాడండి. ఏంటి సార్ ఆ బుక్ అంటే సో థ్రెడ్ బై థ్రెడ్ ద ఎస్ కుమార్స్ స్టోరీ అని చెప్పేసి సో ఈ బుక్ని ఒకదాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో మనం బుక్స్ అండ్ ఆథర్స్ అనే టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది అడుగుతున్నారండి. సో ఒక బుక్ పేరు ఇచ్చి ఆ బుక్ని రచించింది ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. లేదంటే ఒక 4-5 పుస్తకాలు ఇచ్చి బుక్స్ ఇచ్చి ఇటు సైడ్ ఏమో బుక్స్ ఇస్తున్నారు, ఇటు సైడ్ ఏమో ఆథర్స్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది ఒక ప్యాటర్న్. సో అందువల్ల మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్గా ఆ బుక్ ఆథర్ పేరు గుర్తుంచుకోండి. మళ్ళీ ఆ బుక్లో ఏముంది, ఆ బుక్ని ఎవరు పబ్లిష్ చేస్తారు, ఇదేమి అడగట్లేదండి. సో దయచేసి స్మార్ట్గా చదువుకోండి, అవేమి అడగట్లేదు. స్ట్రైట్ క్వశ్చన్, బుక్ పేరు ఆధార్ అంతే. సో మనకి దాన్ని ఎవరు రిలీజ్ చేస్తారు ఇవి కూడా అడగడం లేదు, ఆధారే ఇంపార్టెంట్. సో ఇది మనం చూసినట్లయితే థ్రెడ్ బై థ్రెడ్, దీన్ని సత్య సారన్ అని చెప్పేసి ఒక ఆధార్ అండి. సో మనకి సత్య సారన్ అని చెప్పేసి సో ఈమె రచించడం జరిగింది. సో విడుదల చేసింది మాత్రం కపిల్ దేవ్ గారే, బట్ ఈ పేరు సత్య సారన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ బుక్ని పబ్లిష్ ఎవరు సార్ అంటే పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ అని చెప్పేసి అంటాము. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆధార్ పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనండి, రైట్. అయితే మనకి లాంగ్ టర్మ్లో ఎలా గుర్తుంటుంది సార్ అంటే చూడండి, ఇక్కడ థ్రెడ్ బై థ్రెడ్ ఆ పదం గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి ఎస్ఎస్ఎన్ టీటీ ఉంది కదండి, ఇక్కడ ఎస్ఎస్ అంటే సత్య సారన్, థ్రెడ్ బై థ్రెడ్ టీటీ ఎస్ఎస్, టీ తర్వాత ఎస్ తర్వాత టీఏ కదా వచ్చే, ఎస్ తర్వాత టీ. సో మనకి టీటీ ఎస్ఎస్. సో ఆ పేరు గుర్తుంచుకోండి. 1-2 సార్లు అనుకోవాలండి మీలో మీరు మైండ్లో. సో ఎస్ తర్వాత టీ అక్షరం వస్తుంది. నేను ఇటీవల కాలంలో టీ అనే అక్షరం ఏదైనా బుక్ చదివేనా, ఎస్ థ్రెడ్ బై థ్రెడ్. థ్రెడ్ బై థ్రెడ్ అంటే నేను ఎస్ఎస్ గుర్తుంచుకున్నానుగా, ఎస్ఎస్ అనగానే మనకి సత్య సారన్ ఆ పేరు గుర్తుంటుంది. సో చూడగానే మనం ఐడెంటిఫై చేస్తాం. అలా చిన్న చిన్న క్లూస్ కొన్ని పెట్టుకోండి, ట్రిక్స్ కొన్ని పెట్టుకోండి, గుర్తుంటుంది. లేకపోతే బుక్ అంతా గుర్తుంచుకోవాలంటే అసలు బుక్కే కష్టం. అతను రచించిన పేరు ఎలా గుర్తుంచుకుంటాం, కష్టం కదా. సో అలా చిన్న చిన్న ట్రిక్స్ పెట్టుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే డేవిస్ కప్ విజేత ఇటలీ. సో మనకి డేవిస్ కప్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో దీన్ని డేవిస్ కప్ని వరల్డ్ కప్తో కంపేర్ చేస్తూ ఉంటారండి. సో కంపేర్ చేస్తూ ఉంటారు, ప్రపంచ కప్తో సమానం. ఈ డేవిస్ కప్
చాలా ఎగ్జామ్లో కూడా ఏ ఆటకు సంబంధించింది అని చాలా ఎస్ఎస్సి ఎగ్జామ్లో ఇలా అడుగుతూ ఉంటారండి. సో డేవిస్ కప్ అనేది టెన్నిస్ ఆటకి సంబంధించింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. అయితే మరి దీనికి సంబంధించి ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఇటలీ విజయాన్ని సాధించడం జరిగింది. సో ఇటలీ ఇలా గెలవడం ఎన్నోసారి అంటే రెండవసారి గతంలో ఓడిపోయిందండి ఫైనల్కి వెళ్ళి, అంటే సెమీఫైనల్కి వెళ్ళి 47 ఏళ్ల తరువాత జట్టు ఖాతాలో ఈ టైటిల్ చేరడం మరో విశేషం. అంటే ఈ 47 అంటే యొక్క 47 సంవత్సరాలలో సో ఎప్పుడు కూడా ఇటలీ గెలుపొందలేదు, ఇప్పుడు గెలుపొందింది అని చెప్పేసి అంటున్నారు సెకండ్ టైం. సో ఆస్ట్రేలియా అనేది 28 సార్లు ఛాంపియన్ అండి. అంటే డేవిస్ కప్ని 28 టైమ్స్ విన్ అయింది. లాస్ట్గా 2003లో విన్ అయిందండి. సో ఆ తర్వాత కూడా ఆస్ట్రేలియా ఎప్పుడు విన్ అవ్వలేదు, ఈసారి విన్ అయిద్దేమో అనుకున్నారు, బట్ అనూహ్యంగా ఇటలీ గెలవడం జరిగింది. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డేవిస్ కప్ ఏ ఆటకు సంబంధించింది, టెన్నిస్ క్రీడకు సంబంధించింది. 2023 విజేత ఎవరు? ఇటలీ. సో ఓడిపోయింది ఎవరు? ఆస్ట్రేలియా. ఇటలీ ఎన్నోసారి ఇలా గెలవడం సెకండ్ టైం. మరి ఫస్ట్ టైం ఎప్పుడు గెలిచింది అంటే 1976లో గెలిచిందండి. 1976లో ఫస్ట్ టైం ఇటలీ గెలిచింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండోసారి 2003లో అంటే 2023లో మళ్ళీ విన్ అవడం జరిగింది. అదేవిధంగా ఆస్ట్రేలియా ఎన్నిసార్లు విన్ అయింది? 28 టైమ్స్. సో లాస్ట్గా ఎప్పుడు విన్ అయింది? 2003లో విన్ అవడం జరిగింది. సో ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదేవిధంగా టెన్నిస్ అనగానే మీకు ఓపెన్, సో మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్ అని, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఇలాంటివి కూడా ఉంటాయండి. బట్ మెయిన్గా సో ఇది డేవిస్ కప్ వచ్చింది కాబట్టి ఏటకు సంబంధించిన అడుగుతారు, గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో చెక్ లిస్ట్ అండి. సో మన ఈ చెక్ లిస్ట్ చూసినట్లయితే ఖచ్చితంగా ఈ చెక్ లిస్ట్ అనేది సో అన్నీ అండి మనకి జనరల్ స్టడీస్, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ అన్నీ కూడా కవర్ అయ్యే విధంగా సో ఈ గతంలో కొన్ని ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ను కూడా మీకు ఇక్కడ పెట్టడం జరిగిందండి. సో ప్రతిదీ కూడా మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా ఈ చెక్ లిస్ట్ని చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ రాసినా సరే ఇవి మీకు ఉపయోగపడే విధంగా ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి జీడిపి అని చెప్పేసి అంటామండి. సో జీడిపిలో ఎంఎస్ఎంఈ రంగం వాటా 28%, ఎగుమతుల వాటా 40%, దాదాపు 11 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం కూడా ఇదే. సో మనకి ఇక్కడ జీడిపి అని చెప్పేసి అంటామండి. సో మనకి జీడిపిలో ఎంఎస్ఎంఈ రంగం వాటా 28% అండి, 28%. సో ఎగుమతుల వాటా 40%, దాదాపు 11 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం కూడా ఎంఎస్ఎంఈ రంగమే అని చెప్పేసి అంటున్నారు. అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి అంటాం. దాని ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ సిటిఎస్ అని చెప్పేసి అంటామండి. చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అని చెప్పేసి అంటామండి. సో మనకి చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. ఇది 2010లో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే మనకి సిటిఎస్ అంటే మీ అందరికీ తెలిసిందేనండి. మనం చెక్ అంటామా, బ్యాంకులో చెక్ వేస్తాం కదండి. అంతకుముందు చెక్ అనేది వేరే ఫార్మేట్లో ఉండేది, ఇప్పుడు చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అంటాం. అంటే ఏ బ్యాంకులో అయినా ఎట్లయినా వేసుకోవచ్చు. సో ఈ యొక్క సిటిఎస్ యొక్క వ్యాలిడిటీ, చెక్ యొక్క వ్యాలిడిటీ 3 months మాత్రమే. సో 3 months తర్వాత చెక్ అనేది ఇన్వాలిడ్ అయిపోతూ ఉంటుందండి, గుర్తుంచుకోండి. ఇలా చెక్ ట్రంకేషన్ సిస్టమ్ను ఏ సంవత్సరంలో ఆర్బీఐ ఇంట్రడ్యూస్ చేసింది అంటే 2010లో చేసింది. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా మాట్లాడే భాష ఎవరు సార్ అంటే మాండరిన్ అని చెప్పేసి అంటామండి. సో చైనాకు సంబంధించినటువంటి లాంగ్వేజ్. అదేవిధంగా భూమిపై నివసించే పొడవైన జీవి ఏది అని చెప్పేసి అంటున్నారు. సో పొడవైన జీవి భూమిపై నివసించేది దట్ ఈస్ జిరాఫీ అండి. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడతాయి. ఒకసారి భూమిపై నివసించే పొడవైన జీవి జిరాఫీ. సో ప్రపంచంలో అత్యధికంగా ఎక్కువగా మాట్లాడే భాష మాండరిన్, చైనా. సో ఈ యొక్క సిటిఎస్ చెక్ ట్రంకేషన్ సిస్టమ్ ఎప్పుడు తీసుకొచ్చారు సార్ అంటే 2010లో తీసుకొచ్చారు. చెక్ యొక్క వ్యాలిడిటీ 3 months అండి. 3 months అండి చెక్ యొక్క వ్యాలిడిటీ 3 months. సో అదేవిధంగా ఎంఎస్ఎంఈ వాటా సో జీడిపిలో 28%, సో ఎక్స్పోర్ట్లో ఎగుమతుల్లో 40%గా ఉంటే 11 కోట్ల మందికి ఈ యొక్క ఎంఎస్ఎంఈ రంగం అనేది ఉపాధి కల్పిస్తూ ఉంది. సో ఇది ఎకానమీ టర్మ్, ఇది జనరలైజేషన్ అనమాట. జనరల్గా మనం జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటాం. రైట్. అంటే జీకే మీన్స్ సో స్టాటిక్గా ఉంటాయన్నమాట ఎప్పటికీ అలానే. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. ఇది మనం చూస్తే వాట్ ఈజ్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ యూనికార్న్ ర్యాంకింగ్స్ విత్ అ టోటల్ వాల్యుయేషన్ ఆఫ్ $195.75 billion. సో మనము ప్రపంచవ్యాప్తంగా యూనికార్న్ ర్యాంకింగ్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అని చెప్పేసి అంటా ఉన్నారండి. అంటే మనకి ఎన్నో ప్లేస్లో ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు. 3rd ప్లేస్లో ఉందండి. సో మరి ఫస్ట్ ఏంటి సార్ అంటే ఫస్ట్ వచ్చేసరికి యూఎస్ఏ, సెకండ్ వచ్చేసరికి చైనా,
థర్డ్ ప్లేస్ అనేది ఇండియా అండి. సో మనకి యూనికార్న్ ర్యాంకింగ్ అని చెప్పేసి అంటారు. సో యూనికార్న్స్ అంటే ఏంటి ఫస్ట్? సో ఏదైనా ఒక కంపెనీ యొక్క టర్న్ ఓవర్ వాల్యూ అనేది $1 బిలియన్ ఉంటే $1 బిలియన్ ఉంటే సో వాటిని యూనికార్న్స్ అని చెప్పేసి అంటారండి. యూనికార్న్స్ అని చెప్పేసి అంటారు. అంటే సో కంపెనీ ఏర్పాటు చేసి సో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీస్ని యూనికార్న్ కంపెనీస్ అంటారు. వాటి యొక్క వాల్యూ అనేది $1 బిలియన్ ఉండాలి. అలాంటి వాటిని యూనికార్న్ కంపెనీస్ అంటాం అనమాట. అలా ఎక్కువగా ఇలా యూనికార్న్ కంపెనీస్ ఉన్నది ఏ దేశాల్లో భారతదేశం 3వ స్థానంలో ఉంది. యూనికార్న్ కంపెనీస్ అంటే లైక్ బైజూస్ కానివ్వండి, పేటిఎం కానివ్వండి, స్విగ్గీ కానివ్వండి, జొమాటో, ర్యాపిడో ఇలాంటివి లైక్ దట్, రైట్. సో ఇవ్వండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ని ఎక్కడ స్కిప్ చేయవద్దు. అదేవిధంగా ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ ఒక 1 అవర్ కేటాయించండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.